ఆర్మీ గ్రూప్ సి ఏఎస్సి సెంటర్ సౌత్ బెంగళూరు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా ఇక్కడ రైట్ సైడ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. సెల్ఫ్ అటాచ్డ్ చేయాలి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏం లేదు, కింద మీ సిగ్నేచర్ క్రాస్ సైన్ చేయండి. తర్వాత దాని కింద మీరు ఏ డేట్ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్ అనేది వేయండి. దాన్ని సెల్ఫ్ అటాచ్డ్ అంటారు. తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే మీ 10th మెమోలో మీ నేమ్ ఎలా ఉందో అలాగే రాయండి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే ఫామ్ని ఫిల్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో ఉన్నదే ఇక్కడ ఈమెయిల్ ఐడి రాయాలి. కింద ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా రాయాలి. 7th పాయింట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే రాయాలి. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడ హౌస్ నెంబర్ లేదా స్ట్రీట్, విలేజ్ ఏదైనా రాయొచ్చు. తర్వాత కింద పోస్ట్ ఆఫీస్, మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అది రాయాలి. డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవి రాయాలి. తర్వాత 9th పాయింట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్. అయితే ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ వేరు వేరు అయితే సపరేట్గా రాయాలి. లేదు ఈ రెండు సేమ్ అనుకుంటే సేమ్ రాయండి. ఇక్కడ 10th పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ రాయాలి. తర్వాత నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే 11th పాయింట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ బాక్స్లో మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదువుకున్నారనేది డీటెయిల్స్ రాయాలా. ముందుగా ఇక్కడ సీరియల్ నంబర్ 1 అనేసి, తర్వాత క్వాలిఫికేషన్ 10th అని, తర్వాత నేమ్ ఆఫ్ స్కూలు, తర్వాత బోర్డు, మార్క్స్ పర్సంటేజ్, రిమార్క్స్ ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాయాలి. అలాగే ఇంటర్, డిగ్రీ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు రాయాలి. 12th పాయింట్ వచ్చేసి మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ రాయాలి. తర్వాత కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో ఆ కేటగిరీని ఇక్కడ రాయాలి. తర్వాత 14th పాయింట్ వచ్చేసి అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రమే ఇక్కడ రాయాలి. 15th పాయింట్ వచ్చేసి మీరు డిసబిలిటీ క్యాండిడేట్సా అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, కాకపోతే వదిలేయండి. 16th పాయింట్ వచ్చేసి వెదర్ రిజిస్టర్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, అంటే మీరు ఏదైనా జాబ్ నుంచి ఎక్స్చేంజ్ అయ్యారా అనే దాని డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ అయితే ఆ డీటెయిల్స్ రాయండి. 17th పాయింట్ వచ్చేసి మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా అనే దాని గురించి అడుగుతుంది. కింద డీటెయిల్స్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే కింద డీటెయిల్స్ రాయాలి. అలాగే 18th పాయింట్ వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ వైజ్గా ఇవ్వాలి. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, 3 చాయిసెస్ ఉంటాయి, ఇక్కడ ఇవ్వచ్చు. కింద డిక్లరేషన్ చదివి డేటు, ప్లేసు, సిగ్నేచర్ చేయాలి. ఇది కింద ఎంక్లోజర్స్ అనేది నేను లాస్ట్లో చివరిలో చెప్తాను. నెక్స్ట్ పేజ్లో అడ్మిట్ కార్డ్ అని ఉంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రూల్ నెంబర్ అనేది మీరు ఫిల్ చేయొద్దు, ఇది వాళ్ళ ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా రాయాలి. అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా రాయాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు ఫిల్ చేయకూడదు, వాళ్ళే రాస్తారు. తర్వాత ఎగ్జామ్ సెంటర్ కూడా వాళ్ళే రాస్తారు. తర్వాత మీరు ఎస్టీఆ, ఎస్సీఆ, ఓబీసీఆ ఇది ఇక్కడ రాయాలి. తర్వాత షెడ్యూల్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కూడా మీరు ఫిల్ చేయకూడదు, కింద సిగ్నేచర్ చేయాలి. అయితే ఇక్కడ రైట్ సైడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి కింద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. ఈ ఫిజికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్. నెక్స్ట్ పేజ్లో కూడా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డీటెయిల్స్ రాయాలి. తర్వాత థర్డ్ పేజ్లో ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎందుకోసం అంటే ఇది ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డు. యాజ్ ఇట్ ఈస్గా డీటెయిల్స్ రాయండి, పైన రూల్ నెంబర్ రాయకూడదు.
ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ రాయకూడదు. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా రాయకూడదు. ఇక్కడ కేటగిరీ రాయండి. షెడ్యూల్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కూడా రాయొద్దు. కింద సిగ్నేచర్ చేసి రైట్ సైడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొక అడ్మిట్ కార్డ్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే ఇది ఓబీసీ వాళ్ళకి సంబంధించిన మాత్రమే. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత ప్లేసు, డేట్ అనేది రాసి కింద సిగ్నేచర్ రాయాలి. తర్వాత కింద నేమ్ దగ్గర మీ నేమ్ రాయండి. కింద ఫార్మ్ ఆఫ్ అండర్‌టేకింగ్ టు బి గివెన్ బై క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ సివిలియన్ పోస్ట్ అండర్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అంటే ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించినది. లాస్ట్‌లో ఒక పేజ్ ఉంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది రాయాలి ఇక్కడ. తర్వాత కేటగిరీ మీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏది రాయాలి. తర్వాత ఇక్కడ బాక్స్‌లో పర్సంటేజ్ మార్క్స్ అంటే మీకు 50% వరకు వచ్చి ఉంటే మార్క్స్ రెడ్ పెన్‌తో రాయాలి ఇక్కడ. లేదు మాకు 50% కంటే ఎక్కువ వచ్చినాయి అంటే దాన్ని బ్లూ పెన్‌తో రాయాలి. 61% అలా వస్తే బ్లాక్ పెన్‌తో రాయాలి. పక్కకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టాంప్ ఉంది కదా, ఈ స్టాంప్ అనేది పోస్ట్ ఆఫీస్‌లో రూ. 25 పోస్టల్ స్టాంప్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ అతికించాలి. తర్వాత కింద ఫ్రమ్ అనే దగ్గర మీ డీటెయిల్స్ రాయండి. మీ నేము, మీ ఫాదర్ నేము, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు, మీ హౌస్ నెంబర్ ఈ డీటెయిల్స్ రాయాలి. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని 2 ఎన్వెలాప్స్ తీసుకుంటారు కదా, ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని మీరు 2 ఎన్వెలాప్స్ తీసుకుంటారు కదా, ఒక ఎన్వెలాప్స్ పైన అతికించండి ఇది. మరి ఈ అప్లికేషన్‌కి ఏమేమి పంపించాలంటే మీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పైన క్రాస్ సైన్ చేసి కింద డేట్ రాయాలి. తర్వాత బ్యాక్ సైడ్‌లో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ రాయాలి. అలాగే మీరు 2 ఎన్వెలాప్స్ తీసుకుంటారు కదా, ఒక ఎన్వెలాప్ పైన పోస్టల్ స్టాంప్ అతికించాలి రూ. 25ది. తర్వాత ఇంకోటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్స్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్‌కి ఏమేమి పంపిస్తున్నారో, ఎన్ని షీట్స్ పంపిస్తున్నారు అనేది రాయాలి. తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఇన్ డూప్లికేట్ ఇక్కడ అడ్మిట్ కార్డులు అనేది రాయాలి. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ పంపాలంటే ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, రెసిడెన్సీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పంపచ్చు. ఇవి అన్నీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ కాదు. 2 ఎన్వెలాప్స్ తీసుకుంటారు కదా, ఫస్ట్ ఎన్వెలాప్ పైన మీరు ప్రింట్ తీసుకున్న దాన్ని అతికించేసి డీటెయిల్స్ రాయాలి. సెకండ్ ఎన్వెలాప్ పైన మీ పర్సనల్ డీటెయిల్స్ రాసేసి 2 అవి పంపించాలి. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.